కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని పోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని వారు నష్టపోకూడదని 80% సబ్సిడీపై విత్తనాలు అందిస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమదం గ్రామంలో సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మన రామనాయుడు గారు మన రోడ్డు ఎత్తు చేసి అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల కొంత ముప్పు తగ్గించగలిగాం. కానీ ఇటీవల గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. మనుషులకి కావాల్సినటువంటి వసతి ఏంటి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలి. ఎంతసేపు దోసుకుంటాం, దాచుకుంటాం తప్ప ప్రజల శ్రేయస్సు కోరుతూ ఒక స్వచ్ఛంద సంస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసేదే తెలుగుదేశం పార్టీ. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరలా చంద్రబాబు నాయుడిని, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, బీజేపీ నాయకత్వాన్ని, కూటమిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా మన వద్దిపల్లి గ్రామం మరి ముందుండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా